పేరెంట్స్ అలర్ట్. వర్షాకాలంలో పిల్లలకు న్యూమోనియా ఎఫెక్ట్. జాగ్రత్త సుమి. వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, జ్వరాలు, శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా చిన్నారుల్లో న్యూమోనియా కేసులు ఈ కాలంలో అధికంగా కనిపిస్తాయి. న్యూమోనియా ఒక తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో న్యూమోనియా ఎక్కువగా ఎందుకొస్తుంది? వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివలన బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. అలాగే చల్లని వాతావరణం కారణంగా పిల్లల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇంకా తడిసి వర్షంలో ఆడుకోవడం, తడిబట్టలతో ఉండటం వల్ల శరీరం చల్లబడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు త్వరగా పట్టేస్తాయి. అలాగే ఇంట్లో గదులు మూసివేసి ఉండడం, గాలి సరిగా ఆడకపోవడం వల్ల వైరస్లు ఒకరి నుంచి మరొకరికి సులభంగా పాకుతాయి. ఎక్కువ రోజులు తగ్గని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా వేగంగా శ్వాస తీసుకోవడం, ఇంకా దగ్గు, కఫం, ఆహారం తినకపోవడం, బలహీనత, పెదవులు, గోర్లు నీలిరంగులోకి మారడం ఇది తీవ్రస్థితి. ఇటువంటి న్యూమోనియా లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి. నివారణ ఎలా? పిల్లల్ని వర్షంలో తడవకుండా చూసుకోవాలి. తడిసిన వెంటనే పొడి బట్టలు వేసి వేడి పాలు లేదా సూప్ ఇవ్వాలి. ఇంకా ఇమ్యూనిటీ పెంచే ఆహారం బాగా ఇవ్వాలి. ముఖ్యంగా పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు, పప్పులు ఇవ్వడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇంకా కుదిరితే ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్ చాలా ముఖ్యం. న్యూమోనియా వ్యాక్సిన్, ఫ్లూ షాట్లు డాక్టర్ సలహా మేరకు వేయించాలి. అలాగే ఇంట్లో గాలి సరిగా ఆడేలా చూడాలి. పిల్లలు ఉండే గదుల్లో తేమ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి. ఇంకా దగ్గు, జలుబు ఉన్నవారి దగ్గర నుంచి పిల్లల్ని దూరంగా ఉంచండి. పిల్లల్లో శ్వాస ఇబ్బందులు గమనించిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. వర్షాకాలం మంచిదే, కానీ చిన్నారుల ఆరోగ్యానికి సవాలుగా మారుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను న్యూమోనియా వంటి ప్రమాదకర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవచ్చు.